హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 5వ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా శ్రీజ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసి బిగ్ బాస్ బజ్లో శివన్న హోస్ట్గా చేస్తున్నటువంటి హాట్ సీట్లో కూర్చొని బీభత్సమైన క్వశ్చన్స్కి కూడా చాలా డేరింగ్గా ఆన్సర్స్ అయితే చెప్పింది అని చెప్పాలి శ్రీజ. సో ఇక బిగ్ బాస్ బజ్ హాట్ సీట్లో కూర్చున్న శ్రీజకి ముప్పతిప్పలు పెట్టేలా శివాజీ క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా ఫటాఫటా అంటూ ఆన్సర్లు చెప్పేసింది దమ్ము శ్రీజ. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అంటూ అడగడంతో పవన్ కళ్యాణ్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే మొదటగా మేము అగ్ని పరీక్షలో పరిచయం అయ్యాము, అక్కడే అతని వ్యక్తిత్వం తెలిసింది. ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక కళ్యాణ్ గురించి పూర్తిగా తెలిసింది. చాలా లోయర్ క్లాస్ నుంచి మంచి పొజిషన్కి రావాలనే తపనతో ఏదో ఒకటి తనను తాను నిరూపించుకోవాలన్న ఆక్రోశంతో అడుగులు ముందుకు వేస్తున్నాడు. వాడు ఏ రోజైనా కూడా దాన్ని సాధిస్తాడు అంటూ శ్రీజ అయితే చెప్పింది. మరి మొదటి 3 వారాల పాటు గేమ్ ఆడకుండా కేవలం అందరినీ ఓదార్చుతూ చేతులు పట్టుకొని పిసుకుతూ ఇదే గేమ్ ఆడుతున్నాడు కదా, మీరు ఎప్పుడైనా కళ్యాణ్కి ఎందుకు చెప్పలేదురా నీ గేమ్ పాడైపోతుంది అంటూ శివాజీ ప్రశ్నిస్తే, మేము కొన్నిసార్లు చెప్పాం సార్, కానీ వాడికి అర్థం కాలేదు. అక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే తనని తాను ప్రూవ్ చేసుకునేదానికి టాస్కులు కూడా జరగలేదు మొదటి 3 వారాలు, అందుకే వాడు అలా కనిపించాడు. ఒక్కసారి సరైన టాస్కులు ఫిజికల్ టాస్కులు ప్రారంభం కాగానే పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింతగా పెరిగింది. బాగా టాస్కులు ఆడాడు, గెలిచాడు, క్యాప్టెన్ అయ్యాడు అంటూ శ్రీజ అయితే చెప్పింది. ఇక దివ్య గురించి మాట్లాడుతూ, దివ్య పచ్చి దొంగల బిగ్ బాస్ హౌస్లో ప్రవర్తిస్తుంది. బయట గేమ్ చూసొచ్చింది కాబట్టి ఎవరితో ఉంటే పాజిటివ్ అవుతుంది, ఎవరితో ఉంటే నెగిటివ్ అవుతుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చి బిగ్ బాస్ హౌస్లో యాక్షన్ చేస్తుంది. బిగ్ బాస్ హౌస్లో మిగిలిన వారందరూ ఏది పడితే అది మాట్లాడుతుంటే దివ్య మాత్రం ఏ మాట ఏ విధంగా మాట్లాడితే ఎలా ప్రొటెక్ట్ అవుతుందో అనేసి బాగా తెలుసుకొని మాటలు వదిలేస్తుంది. అలాగే ఇద్దరి మధ్య గొడవ పెట్టేసి పక్కకి వెళ్ళి సైలెంట్గా కూర్చొని ఎంజాయ్ చేస్తుండే మనస్తత్వం దివ్య నిఖితాది అంటూ దివ్య నిఖితాపై హాట్ కామెంట్స్ అయితే చేసింది. సో మొత్తంగా బిగ్ బాస్ బజ్లో పవన్ కళ్యాణ్ దివ్య నిఖితాలపై కామెంట్ చేసిన విధానంపై, అలాగే శ్రీజ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.